హలో ఎవ్రీవన్. చాలామందికి తెలుసు, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి దసరా నవరాత్రుల్లో నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మవారి మాల అయితే వేసుకున్నాను. చాలా షార్ట్స్ కూడా ఇంట్లో పూజ ఎలా జరిగింది ఏంటి అనేది అప్లోడ్ చేశాను. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఇలానే జరుగుతుంది. అమ్మవారికి అయితే మేము ఇది 15వ సంవత్సరం అన్నమాట అమ్మవారిని పెట్టుకోవడం. మా ఇంటి దేవత కనకదుర్గమ్మ తల్లి. ఇంకా మా అమ్మగారికి అయితే హెల్త్ బాగాలేదన్నమాట. ఆ టైంలో నాకు తోడుగా ఎవ్వరు లేరు. ఆ టైంలో అమ్మనైతే నేను అనుకున్నాను, నీ మాల వేసుకుంటానమ్మా, మా అమ్మకైతే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వు అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా అలా వచ్చేసింది. అలా అనుకున్నాను. ఇంకా అలానే అమ్మవారు నిజంగా చెప్పాలంటే మా అమ్మగారికి ఏం లేకోకుండా మంచిగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారనమాట. నాకు ఆమె ఆ టైంలో ధైర్యాన్ని అయితే ఇచ్చింది. నిజం చెప్పాలంటే మన దగ్గర డబ్బు ఉన్నా కూడా కొన్ని సమస్యలకి డబ్బు ఒక్కటే కాదు అనిపిస్తుంది. కొంచెం దేవుడు అనుగ్రహం కూడా ఉండాలనిపిస్తుంది. అంటే ఎవరు ఏ దేవుణ్ణి ప్రేయర్ చేసుకుంటే మనకి కష్టం వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళని తలుచుకుంటే ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు అని నా నమ్మకం. ఇంకా ఈ అమ్మవారిని అయితే మనం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక్కడుగు అమ్మవారిని నేను మంచిగా రెడీ చేసేదాన్ని. ఇంకా ఈ అమ్మవారు ఒక్కొక్కసారి నేను కట్టాలనుకున్నా కూడా శారీ అయితే కుదరదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అది కూడా అమ్మవారిని బతిమలాడి మనం కొంచెం బుజ్జగించి, నాకు రావట్లేదు కట్టించుకో నువ్వు అంటేనే ఆమె కట్టించుకుంటారు. చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయి నాకైతే అమ్మవారితో. చాలా అంటే చాలా. అసలు నిజంగా చెప్పాలి అంటే అది మనం చెప్పలేమన్నమాట. ఆ అనుభూతి ఏంటి అనేది అది పొందితేనే తెలుస్తుంది. నాకైతే అమ్మవారిని రెడీ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూసారుగా, చాలా ఈజీగా మనం అమ్మవారిని డెకరేషన్ చేసుకోవచ్చు. విగ్రహాన్ని అందరూ అడుగుతారు నన్ను అయితే, ఎలా నువ్వు కడుతున్నావు అని చెప్పి. నాదేం లేదు, అమ్మవారి అలా కట్టించుకుంటారు అని చెప్పేసి అని అంటానన్నమాట. మేమైతే ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఒకానొక సందర్భంలో అయితే ఆమె మా ఇంటికి అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చింది. చెప్పాలంటే ఏంటి అమ్మాయి ప్రతిదీ అన్ఎక్స్పెక్టెడ్ అంటుంది అని అనుకోవచ్చు. కానీ కొన్ని మిరాకిల్స్ అలానే జరుగుతాయి అన్నమాట కొందరి లైఫ్లో అయితే. చాలా ఈజీ ప్రాసెస్. నేనైతే డబల్ లేయర్ వేసి అమ్మవారికి అయితే శారీ కట్టాను. మనము చీరని 2 మడతలు వేసుకొని కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకొని ఇంకా కుర్చీలు పెట్టేసుకొని మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా అక్కడ స్టెప్స్ అనేవి పెట్టేసేసి పిన్నీసులతో పెట్టేసేయాలన్నమాట ఫస్ట్ అయితే. ఇంకా ఆ తర్వాత మనం పూలదండలు అవన్నీ వేసుకోవాలి. మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళైతే రోజు నాకు వచ్చి హెల్ప్ చేస్తారు. మార్నింగ్ టైము నేను పిలవంగానే వచ్చేస్తారు. ఎంత ఆడుకునే వాళ్ళైనా సరే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనము పిల్లలకి దేవుడి గురించి నేర్పడం అనేది చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు పెద్ద అయ్యాక ఏ కష్టాన్ని వచ్చినా కూడా తట్టుకుంటారు అనేది నా ఫీలింగ్ అన్నమాట. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచే మనం దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ నేర్పించాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ఇంకా దేవుడు ఉన్నారు, మనం ఏ వే ఆఫ్లో వెళ్ళాలి అనేది వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది. చూసారుగా అమ్మవారు ఎంత మంచిగా రెడీ అయిపోయారు. ఇంకా రోజైతే ఫేస్ అయితే మంచిగా క్లాత్తో అయితే తుడిచేసి నేను అలంకరిస్తాను. బొట్టది పెట్టి గంధము, అమ్మవారికి కుంకుమ అవన్నీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఆమెను చూస్తూ అలానే ఉంటాము. అసలు మాకైతే ఆమె వెళ్ళిపోయేటప్పుడు అయితే చాలా బాధ వస్తుంది. అప్పుడు వెళ్ళిపోతుంది అంటే ఒక ఇంట్లో మనతో 10 రోజులు మూవ్ ఆన్ అయ్యి ఆ తర్వాత ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఆ 10 రోజులు ఆమెతోనే మనం టైం అనేది స్పెండ్ చేస్తామన్నమాట. దీని అంతటికి కారణం
మా అమ్మవారిని తీసుకొచ్చింది మా అమ్మమ్మ అన్నమాట. తను ఒక సిచ్యువేషన్లో ఒకానొక టైంలో తను ఆమెను తీసుకొచ్చింది. ఇంకా అలా ఆమె అయితే మా ఇంట్లో మా వెలువెలుపుగా ఉండిపోయింది. చాలామందికి చాలా మెమరీస్ ఉంటాయి అమ్మవారితో.